నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి పర్యటన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భీమ్గల్ పట్టణంలో ఇరు మతాల మధ్య చెలరేగిన ఫ్లెక్సీ వివాదం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా పలువురిపై కేసు నమోదు మోత్తార్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్ఆర్ఐ చేయూత గ్రామాన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ప్రతి గల్లీలలో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 1, 2, 14వ వార్డులలో ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రతి గ్రామాలలో ఈ కార్యక్రమం నిత్యం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల అందరికీ సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని చెప్పారు. వినయరెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. సున్నం వేయించుకొని కొంచెం మంచిగా కిటికీలు మేము చేయించుకున్నాం అది సొంతంగా కొంచెం కూర్చోవడానికన్నా వస్తుంది అన్నట్టు ఇవి చేయించుకొని కూర్చుంటున్నాము. దయచేసి భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పాదయాత్ర చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రమాణం చేయడం జరిగింది. అనంతరం కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తుందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చారని వారి ఆదేశానుసారం ప్రతి గ్రామాన ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతామని అన్నారు. గాంధీ మార్గాన్ని అంబేద్కర్ ఆశలను అనుసరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొద్రిస్వామి, జిల్లా నాయకులు రమేష్, నాగేంద్ర, జేజే నర్సయ్య, అనంతరావు, రవి, భూషణ్, మహేష్, మహిళా నాయకురాలు కల్పన, పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలో అయితే చాలా బాగా జరిగినట్టు మాకు వచ్చింది. ఆ స్ఫూర్తి ప్రజలకు ఎప్పుడో తెలియజేసి వారికి ఈ స్ఫూర్తి యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి మన రాజ్యాంగం కాపాడే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉపదేశించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటున్నారు. నాకు గర్వకారణం ఉంది. మరి ఈ ప్రోగ్రామ్ ఇంకా అన్ని గ్రామాల్లో చేసి అన్ని గ్రామాల్లో చేసి మన మండల కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకొని మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిలుచుకొని ఈ ప్రోగ్రామ్ని గట్టిగా నిర్వహించాలని చెప్పి రాజీవ్ యువ వికాస్ పథకం దృష్ట్యా కుల ఆదాయ ధృవపత్రాల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే పరిశీలించి గడువులోగా ఆమోదిస్తున్నామని యువత ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు అధిక సంఖ్యలో కుల ధృవీకరణ మరియు ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం
దరఖాస్తులు చేసుకోవడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అనేటి కార్యాలయానికి డిస్పోజల్ కోసం రావడం జరిగింది. కాబట్టి వాటిని వీలైనంత త్వరితగతిన గడువు లోపల నిర్దేశించిన గడువు లోపల ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాత్రిపూట కూడా ఇబ్బందిని కూర్చోబెట్టి ఆన్లైన్లో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ అనేది కొనసాగిస్తాం. వీలైనంత త్వరగా అన్ని దరఖాస్తుల్ని డిస్పోజ్ చేస్తాం. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం. ఆర్మూర్ పట్టణంలోని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ పట్టణంలో అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుక్కల కోతుల బెడద తీవ్రమైందని, అధికారులు వెంటనే చర్యలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, నాయకులు తదితరులున్నారు. 400 ప్లాట్లలో అసలు నడవలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు వర్షం పడితే మొత్తం కూడా బురద అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడ చెట్లు పొదలన్నీ కూడా పెరిగినాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఆ డ్రైనేజీ వ్యవస్థను సరిచేయాలని చెప్పేసి, దాంతోపాటు యానంగుట్ట సుందరయ్య కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి అక్కడ దాదాపు ఇప్పుడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 9 సంవత్సరాలుగా గుడిసెలేయించుకొని అక్కడే ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. రాత్రిపూట పాములు, తేళ్ళు వస్తూ ఉన్నాయి. కరెంటు లేదు. నీరు తాగడానికి నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా కమిషనర్కి చెప్పడం జరిగింది. వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని, లేకపోతే రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. విశ్వ హిందూ పరిషత్ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో సామాజిక సమరసత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని గుణగణాలు ఆదర్శంగా తీసుకోవాలని, చెడు వ్యసనాలకు దూరంగా మంచి మార్గంలో ముందుకు నడవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్, ఇందూరు విభాగ ప్రముఖ్ కృష్ణ, జిల్లా కార్యదర్శి దయానంద్, జిల్లా విశేష సంపర్క్ ప్రముఖ్ అల్జాపూర్ అక్షయ్, ప్రచార సముఖ్ నిఖిల్, నగర ఉపాధ్యక్షులు శ్రీను, సహాయ కార్యదర్శి అజయ్, సురక్ష ప్రముఖ్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఒకవేళ నేను ఆ విధంగా వెళ్ళినట్లయితే గత 1000 సంవత్సరాలుగా ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన ఒక రాణా ప్రతాప్, ఒక గురుగోవింద సింగుడు, ఒక రాణా సంగ, ఒక ఛత్రపతి శివాజీ, ఒక శంభాజీ లాంటి మహాపురుషులకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. అలాంటి దేశద్రోహిని నేను కాను చెప్పాను. ఒకవేళ క్రైస్తవ మతం స్వీకరించినట్లయితే నవ్వుతూ వికంబాలను ఎక్కినటువంటి అనేక మంది వీరులు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, రసూషిహారి కావచ్చు, చాక్లెట్ సోదరులు కావచ్చు, ఇలాంటి అనేక మంది యువకులు నవ్వుతూ వికంబాలను ఎక్కారు. దేశ స్వాతంత్రం కోసం, భారత మాత యొక్క స్వాతంత్రాన్ని, దాస్య శృంఖలాలను తెంచడం కోసం శరీరంలోని అనుభవం బ్రిటిష్ వాడి కూడాలకు దారిపోసినటువంటి ఆ మహాపురుషులకు నేను క్రైస్తవంలోకి వెళ్ళినట్లయితే ద్రోహం చేసిన వాడిని అవుతారని మా మతంలోకి రానని స్పష్టంగా చెప్పారు. వరి కొనుగోలు విషయంలో రైతులకున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి స్పష్టం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాలలో సొసైటీల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని, కొనుగోలు కూడా వేగవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందన్నారు. వినయరెడ్డి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో అనుమతి లేకుండా చెరువు నుంచి మొరం తవ్వకాలు చేపడుతున్న ఒక జేసీబీ, 2 ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. రాత్రి వేళల్లో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు నుంచి మొరం తవ్వుతున్నారు అన్న సమాచారంతో సదరు ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసి జేసీబీని మరియు 2 ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగిందని ఆర్మూర్ పోలీసులు స్పష్టం చేశారు. రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా మొరం తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 8వ తేదీన అఖిల భారత నిరసన దినాన్ని పాటించాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్ పిలుపునిచ్చారు.
ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో నిరసన దిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో మత ఉద్రిక్తలు రెచ్చగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకుంటున్నారని, యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కేవలం మత రాజకీయాలనే ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 8వ తేదీన అఖిల భారత నిరసన దినాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణ, డివిజన్ కార్యదర్శి దేవరాం, జిల్లా నాయకులు రమేష్, ముత్తెన్న, సురేష్, కిషన్, సత్యవ్వ, రాజేశ్వర్ తదితరులున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందా పార్టీ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, వ్యవసాయ రంగం సంక్షోభం, కార్మిక వర్గ హక్కులు కాల్రాచివేత, అనేక సంబంధ సమస్యల పరిష్కారాన్ని పక్కతో పెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం చాప కింద నీరులాగా మతోన్మాద చర్యల్ని ప్రోత్సహిస్తూ ఈ రోజు ముందుకొస్తుంది. అదే సమయంలో ప్రశ్నించే గొంతుకల్ని అణిచివేసే విధంగా ఫాసిస్టు చర్యలకు పూనుకుంటుంది, మతోన్మాద ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ నేపథ్యంలో 28వ తేదీన జరిగిన సదస్సులో ఏప్రిల్ 8వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల హక్కులు కాపాడడానికి, వ్యవసాయ రంగాన్ని కోవడానికి, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి, నిత్యావసర సరుకుల ధరల్ని అదుపులో పెట్టే విధంగా మన పెద్ద ఎత్తున ఏదైతే కుట్ర కుతంత్రాలతోని, మతోన్మాద బురకతోని ప్రయత్నం చేసే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకంగా నిరసన దినంగా పాటించాలని జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. సిపిఎంఎల్ ప్రజాపందా మాస్ లైన్, నిజామాబాద్ రూరల్ కమిటీ, అట్లాగే కామారెడ్డి జిల్లా కమిటీ సంయుక్తంగా కూడా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో చేసి ఈ రోజు భారత ప్రజల్ని చైతన్యవంత కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన వీనారెడ్డికి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి కాలనీలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు వివరించారు. రాహుల్ గాంధీ అధ్యక్షతన రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు. ప్రతి గల్పకు వచ్చిన అందరూ ఇట్లాంటివన్నీ తీసేసుకోర్రి, తీసుకొని పర్మిషన్. ఆర్మూర్ పట్టణంలోని 35వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో తడి, పొడి, చెత్త, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలకు తడి, పొడి, చెత్తలపై, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లపై అవగాహన నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సైతం తడి, పొడి, చెత్తను వేరువేరుగా మున్సిపల్ వాహనాలకు అందించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్ నర్సయ్య, మెగ్మా ఆర్పి పల్లవి, మున్సిపల్ సిబ్బంది రవి, అక్షయ్, కాలనీ మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అరుంధతి నగర్ కాలనీలో చిందు కళాకారుల ఆధ్వర్యంలో సతీ సావిత్రి యక్షార్ధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన జానపద కళాకారులు సతీ సావిత్రి యక్షార్ధనం అనే కార్యక్రమంపై నాటక ప్రదర్శన ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. నాటి కాలంలో ప్రజలు అవలంబించే తీరు పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో 4 రోజుల పాటు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిందు కళాకారులు, అరుంధతి నగర్ కాలనీవాసులు ఉన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోర గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తమ గ్రామంపై అభిమానంతో చాలా ఏళ్లుగా సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి చాలా ఏళ్లుగా గ్రామానికి తమ వంతు సేవలు అందిస్తున్నారని K6తో అన్నారు. ఇటీవల ఆయన 1,50,00,000 వ్యయంతో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అంతకుముందే సాయిబాబా దేవాలయాన్ని నిర్మించడంతో పాటు అలాగే గ్రామంలోని మరో 2 హనుమాన్ దేవాలయాలకు మరమ్మతులు చేయించినట్లు గ్రామస్తులు తెలిపారు. పేదలకు తన వంతు ఆర్థిక సహాయం అందిస్తుండడం, పేద విద్యార్థులకు విద్య నేర్చుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయడం, స్థానిక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో 3 వాలంటీర్లను గత 5 సంవత్సరాలుగా నియమించి వారికి ప్రతి నెల వేతనాన్ని సైతం అందజేస్తున్నారని, అలాగే వాచ్మెన్ను కూడా నియమించినట్లు చెప్పారు. అమెరికా నుంచి శ్రీ అనూప్ రెడ్డి అని మా గ్రామ వాస్తవ్యులు. అతను మా యొక్క ధర్మవరం గ్రామానికి ఎనలేని సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా మా యొక్క స్కూల్లో పునర్నిర్మాణంకి స్కూలు గదులకు 12 లక్షలు ఇవ్వడం అనేది జరిగింది. మరియు వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కూడా నిర్మించినారు. 20 సంవత్సరాల క్రితం కూడా మాకు సాయిబాబా మందిరం కూడా నిర్మించారు. అదేవిధంగా హనుమాన్ టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు టీచర్స్ లేరని చెప్పేసి అనగానే అక్కడ ఉండి ఉంటానని చెప్పేసి 3 విద్యా వాలంటీర్లను కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో నిర్మాణం స్కూలు బిల్డింగ్ నిర్మాణంలో మధ్యలో ఆగిపోయింది. ఆ నిర్మాణం భవన నిర్మాణం పూర్తిగా చేసి పిల్లలకు అందుబాటులో తెచ్చి దానికి పూర్తిగా సహకారంతో నిధులతోటి ఆయన సొంత నిధులతోటి బడి నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో కాకుండా ఆ పనులు పూర్తిగా ఆయన దగ్గరుండి పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చిండు. అది కాబట్టి ధర్మవర గ్రామంలో ప్రజలు ఆయనకు రుణపడి ఉన్నారు. ధర్మవర గ్రామం నుండి 4 అమెరికాలో వృత్తిపరంగా స్థిరపడేందుకు ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి తోడ్పాటు అందజేశారు. అలాగే ధర్మవర గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం మధ్యలో ఆగిపోగా అందుకు ఆయన ముందుకు వచ్చి తరగతి గదుల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారని గ్రామస్తులు చెప్పారు. పలువురు అనారోగ్యంతో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన వారికి సహాయం చేయడం గొప్ప విషయమని గ్రామస్తులు కొనియాడారు. అంతేకాకుండా బోర్గం గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద 3.75 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారని చెప్పారు. వంశానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి భారతి దంపతుల మరి ప్రథమ పుత్రుడైనటువంటి అనూప్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క గ్రామంలో శివాలయం ఆవరణ లోపలనే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దాదాపుగా 1,50,00,000 రూపాయల ఖర్చుతో ఆలయాన్ని నిర్మించి మరి ధర్మవర గ్రామ ప్రజలకు అదేవిధంగా చుట్టుప్రక్కల గ్రామాల వారికి వెంకటేశ్వర స్వామిని మరి ఈ యొక్క గుడి లోపల ప్రతిష్టాపన చేయించి మరి భక్తులకు అండదండగా నిలుస్తున్నాడు. నిజామాబాద్ నగరంలోని ఓ పాఠశాలలో బాలికల హాస్టల్ వద్ద బాలికలకు వసతి గదులు, కాన్ఫరెన్స్ హాల్ సైతం నిర్మించారు. అనంతరం ఎన్ఆర్ఐ ముస్కు అనూప్ రెడ్డి మాట్లాడుతూ తన గ్రామానికి స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో తన వంతు సహాయం పలువురికి చేస్తున్నానన్నారు. తనకు ధర్మవర గ్రామం అంటే అభిమానమని అన్నారు. గ్రామ అభివృద్ధిలో తన వంతు తోడ్పాటు అందించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అతి త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. నేను అమెరికాలో సెటిల్ అయ్యాను. అమెరికా దేశస్తుని, అమెరికా పౌరసత్వం తీసుకున్నాను. మేము రాజకీయాలు అటువంటి ఏం అపేక్ష లేకుండా మా ఊరికి స్వచ్ఛందంగా సేవ చేయాలనుకుంటున్నాం, చేస్తున్నాం కూడా. త్వరలో మా నాన్న మా అమ్మ పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద పిల్లలకు చదువు, తర్వాత పేద పిల్లలకు పెళ్ళిళ్ళు, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు, టెంపుల్స్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాము. అతి త్వరలో దీనికి సంబంధించి కార్యక్రమాలు చేపట్టాము. ఈ మా స్వగ్రామం మీద మాకు చాలా అభిమానం ఉంది. అందుకే చాలా ఏళ్ళుగా ఈ ఊరికి కొన్ని గుళ్ళ నిర్మాణం కానీ, కొన్ని గుళ్ళ మరమ్మతు కానీ, తర్వాత అవసరమైన విద్యార్థులకు అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం, చదువుకోవడం ఆర్థిక సహాయం కానీ, ఆరోగ్యం సహాయం కానీ, ఆరోగ్య హాస్పిటల్ ఖర్చులకు చిన్న చిన్న కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన ఉంది.
వెంకటేశ్వర స్వామి దయతో కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. ఫ్లెక్సీ వివాదంతో భీమ్గల్ పట్టణం మరోసారి అట్టుడికిపోయింది. కొద్ది రోజుల క్రితం ముస్లిం సోదరుల రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని దానికి సంబంధించిన ఫ్లెక్సీలను భాగ్యలక్ష్మి బీరువాల తయారీ షాపు ముందర ఉంచగా షాపు యజమాని రంజాన్ పండుగ అయిన 3 రోజుల తర్వాత ఫ్లెక్సీలను తొలగించారు. ఫ్లెక్సీ తొలగించడంతో ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ వర్గం వారు యజమానిపై దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. షాప్ యజమానికి మద్దతుగా బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేసి పోలీస్ స్టేషన్లో బైఠాయించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యకర్తలకు నచ్చజెప్పి రాస్తారోకోను భీమ్గల్ ఎస్ఐ మహేష్ విరమింపజేశారు. ఇదిలా ఉండగా సర్వసమాజ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నీలం రవి మాట్లాడుతూ కుల మత ఘర్షణలకు తావివ్వకుండా కలిసికట్టుగా మన ఊరు అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని కోరారు. ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశామని, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని, చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకురాలని కోరారు. భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ పక్కన రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకున్నారు. దీనిని 3 రోజులు దాటిన సందర్భంగా నిన్న 2/4/25 రాత్రి 8:45 భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవాలని మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. దీని ఫిర్యాదు మేరకు 4 మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో భాగంగా మొదట 4 మీద కేసు చేసినాం, కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది. కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం. భీమ్గల్ పట్టణంలో అనుమతులు లేని ఫ్లెక్సీలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని హామీస్తున్నాం. మోర్తాడ్ మండలంలోని సుంకేట్, దోన్పాల్, వడ్యాడ్, గాన్లపేట్ గ్రామాలలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించినట్లు మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఆయా గ్రామాలలో మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశామన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను వివరించామన్నారు. అలాగే ప్రజా సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్, రంజిత్, తాజా మాజీ సర్పంచ్ పరసదేవన్న, జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ గిర్మాజీ గోపి, వడ్యాట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్, దోన్పాల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవి, సుంకేట్ గ్రామ అధ్యక్షుడు రాజేష్, గాండ్లపేట గ్రామ అధ్యక్షుడు సాయిరాం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ యొక్క పాదయాత్ర ప్రోగ్రాంని మా మోర్తాడ్ మండలంలో 10 గ్రామాలు ఉన్నాయి. ఈ రోజు నాటికి 9 గ్రామాలు అయిపోయినాయి. ఈరోజు సాయంత్రానికి మోర్తాడ్ పట్టణం ఉంటుంది, బహిరంగ సభ ఉంటుంది. రాహుల్ గాంధీ యొక్క ఆదేశాల మేరకు ప్రజల యొక్క ఆకాంక్ష రాజ్యాంగాన్ని ఎలా ఉన్నదో రాజ్యాంగాన్ని బతికించడానికి కోసం పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్య తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మేము ఈ జై భీమ్, జై సంవిధాన్, జై బాబు యొక్క పాదయాత్ర చేస్తున్నాం. జై కాంగ్రెస్. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ ఏఎంసీ డైరెక్టర్లు మహిపాల్, నవీద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, సీనియర్ నాయకులు ఎల్లాల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సన్న రకం ధాన్యానికి 2320 రూపాయలు, దొడ్డు రకం ధాన్యానికి 2300 రూపాయల ధర చెల్లించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం ప్రమీల, ఐకేపీ సిసి శ్రీనివాస్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఈ వడ్డేడు గ్రామ సంఘానికి మన గౌరవనీయులు అంటే మహిళలను శక్తివంతులు చేయడానికి లక్షాధిపతులు చేయడానికి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలందరికీ కూడా ఒక 50% మనకు కొనుగోలు కేంద్రాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయం ప్రకారము మాకు ఆ సెంటర్లు అలౌట్ చేయడము, అందులో భాగంగా ఈరోజు వడ్డేడు గ్రామ సంఘంలో ఈ ఐక్యప్ సెంటర్ను మన నాయకులు పెద్దలందరితో కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఇది కార్యక్రమం మా మహిళల కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం అనేది మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ విధంగా మా మహిళలను బలపరచడానికి తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారుల చేతులకు 50% పోయినాక ప్రారంభించడం జరిగింది. కానీ ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధాన్యం ఇంటికి రాకముందే, కోతలకు ముందే ఇవాళ అలర్ట్ అయ్యి ముందు ఈ సెంటర్లను ప్రారంభించి రైతులకు ప్రతి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా, అదేవిధంగా సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తూ ఇవాళ ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఏదైతుందో ఇది మేము రైతుల తరఫున హర్షిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతికి సంతాపం తెలుపుతూ వేల్పూర్ మండల కేంద్రంలో మండలంలోని పాస్టర్స్, క్రైస్తవ విశ్వాసులు శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఇటీవల మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంతాపంగా వేల్పూర్ మండల పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో రాత్రి భారీ ర్యాలీ నిర్వహించారు. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతికి క్యాండిల్ ర్యాలీతో నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేశారు. ఈ శాంతి ర్యాలీలో బాల్కొండ నియోజకవర్గం క్రైస్తవ విశ్వాసులు, పాస్టర్లు నోవా, రవిపాల్, ఆనంద్, సైమన్ తదితరులు పాల్గొన్నారు. తండ్రి కృపగలేసానికి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు తండ్రి అయా ప్రగడాల తండ్రి ప్రభా ప్రవీణ్ గారు మరణించి ప్రభా అయా తన గత 25 తేదీ నాడు ప్రభా మరణించాడు తండ్రి. నీ పిలుపునందుకొని ప్రభా ఈ రాజ్యంలో చేరడని మేము విశ్వసిస్తున్నాం. ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి. శాంతి తరాల్లో ప్రభా మీరు తోడుకొని మీ నామానికి మంచి తెచ్చుకోమని యేసుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి. మందు ప్రభా ఈ వేల్పూర్ ప్రాంతంలో మరి ఈ దాసులు ప్రవీణ్ అయ్య గారు మరి ఈ ఎంతో సాక్షిగా ప్రభాని రాజ్యానికి చేరడమే నమ్ముతున్నాం. అదేవిధంగా నాయన మరి తన కుటుంబానికి మీ కృప సన్నిధి దయచేయండి. ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి వారిని దీవించి ముందున్న సమయం నీ చేతులకు చేస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మానవ జీవనానికి జప మంత్రాలే శ్రీరామ రక్ష అని శ్రీ బాలన్న స్వామి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠం నుండి ప్రారంభమైన పాదయాత్ర బాల్కొండలోని శబరి ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మణ్ స్వాగతం పలికారు. బాల్కొండ పుర వీధుల్లో జై శ్రీరామ్ అంటూ భజనలు చేస్తూ శబరి ఆశ్రమానికి చేరుకున్న అనంతరం శ్రీ బాలన్న స్వామి భక్తుల్ని ఉద్దేశిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలకృష్ణ మఠంలో 20 సంవత్సరాల క్రితం ఈ పాదయాత్ర 17 మందితో ప్రారంభమై నేడు 500 మందికి పైగా భక్తులతో ఆదిలాబాద్ నుండి సోమవారం పాదయాత్రగా బయలుదేరి బాల్కొండకు బుధవారం రాత్రి చేరుకుందని బాల్కొండ వాసులు ధన్యులని అన్నారు. ఈ నెల 6న పాదయాత్ర కామారెడ్డి సమీపంలోని తాడ్వాయి శబరిమాత ఆలయానికి చేరుకుంటుందని వివరిస్తూ కలియుగంలో మానవుడు క్షణం తీరిక లేకుండా జీవనాన్ని కొనసాగిస్తూ ఆయుష్ని తగ్గించుకొని జీవనాన్ని గడపడంతో మానసిక ఒత్తులకు గురవుతున్నారని, దీనితో అనేక రుగ్మతలకు గురై 100 ఏళ్లు జీవించాల్సిన మనిషి 60 ఏళ్లకే తుది శ్వాస విడిచిపోతున్నారని, అందుకే మానవ జీవనానికి జప మంత్రాలే శ్రీరామ రక్ష అని నొక్కి చెప్పారు. శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం. రేపు శ్రీరామనవమనంగా తాడువాయి శబరిమాత ఆశ్రమంకు చేరుకుంటాం. రేపు శ్రీరామం అంటే 5 నాడు మేము చేరుకుంటాం. సాయంత్రం 6 నాడు శ్రీరామనవమి. ఆ శ్రీరామనవమి సందర్భంగా ఎందుకోసం అంటే సనాతన ధర్మం కాపాడటానికి ఈ ఉద్దేశం. ఎందుకోసం అంటే సనాతన ఋషులు కూడా ఈ పాదయాత్ర చేసిండ్రు. జనమందరూ ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడటానికి కానీ మరి ఇంకోటి ఏంటంటే 1 సంవత్సరం దాకా మనం సంసారంలో ఉండి సంసారంలో ఒడిదుడుకులతోటి ఉంటాం కాబట్టి ఆనాడు ఋషులు 1 నెల తప్పదీస్తారు. ఎందుకోసం రమ్మనంటే రారు కాబట్టి, పాదయాత్ర అంటే వస్తారు కాబట్టి ఆ నెల రోజులు ఇప్పుడు మేము అక్కడి నుంచి శ్రీరామ్ జై రామ్ జై జై రామ, శ్రీరామ్ జై రామ్ జై జై రామ
అందరితోటి అనిపించుకుంటూ మేమంటూ అందరితోటి నామముని జపం చేసుకుంటా యాడికి ఆదిలాబాదు నుంచి తాడవాయి దాకా ఈ జపము మానకుండా అక్కడి దాకా జరగాలని చెప్పి మరి పోతుంటే మరి ఈ గ్రామాలన్నీ శుద్ధై గ్రామాల్లో ఉండబడేటి ధర్మంని కాపాడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్మాణం చేసడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకమై పార్టీలకు అతీతంగా రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని హక్కులను కాపాడుకోవాలని బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ అన్నారు. బాల్కొండ మండలం వన్నెల్బి బోదేపల్లి గ్రామంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం కార్యక్రమంలో మాట్లాడుతూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రకారం బడుగు బలహీన వర్గాలతో పాటు దళిత గిరిజనులకు రిజర్వేషన్లతో పాటు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమాన వాటా కల్పించాలని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. దేశంలో రాష్ట్రంలో పేద ప్రజలకు దళిత గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాజ్యాంగ రక్షణ కోసం గ్రామ స్థాయి నుండి యువకులు ప్రజలు చైతన్యం కావాలని ఆయన కోరారు. ఆనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని నేడు ఆ పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఉపాధి హామీ కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆత్మ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినరెడ్డి పర్యటన. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలకు హాజరు. వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం. భీమ్గల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం. పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. భీమ్గల్ పట్టణంలో ఇరు మతాల మధ్య చెలరేగిన ఫ్లెక్సీ వివాదం. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా, పలువురిపై కేసు నమోదు. మోత్పాడ్ మండలం ధర్మోరా గ్రామంలో శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎన్ఆర్ఐ చేయూత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.